హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు కూడా మనము ఈజీగా ఒక డిజైన్ అయితే చేద్దామండి. చాలా ఈజీ డిజైన్, సింపుల్గా ఉంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది కూడా. దానికోసం అయితే నేను ఇలా టాజల్స్ అయితే కట్ చేశాను. యాక్చువల్లీ ఇది మనం కట్ చేసినవి కావు, ఇవి టాజల్స్. ఈ శారీ ఎవరిదో వాళ్ళే కట్ చేసి వచ్చారనమాట. ఐ మీన్ అంటే మన సబ్స్క్రైబర్ ఒక అమ్మాయికి వాళ్ళ ఫాదర్కి సీరియస్గా ఉందనేసి సడన్గా హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. సో తన దగ్గర ఉన్న ఈ వర్క్ ఉన్నాయి కదా, కొంచెం అన్నీ సగం సగం చేసి పెట్టింది. కొన్నిటికి టాజల్స్ కట్ చేసింది, కొన్నిటికి ఏమో బీడ్స్ పెట్టింది, కొన్నిటికి దారాలు తీసింది. అలా అన్నీ సగం సగం పెట్టి ఇక మొత్తం నాకు అప్పచెప్పి ఊరు వెళ్ళింది అనమాట. దాంట్లోదే ఒక డిజైన్ అయితే అనమాట. సో ఇదైతే చేసేద్దాము. దీనికి బీడ్స్ అయితే గోల్డ్ వాడమన్నది. ఇలా గోల్డ్ బీడ్స్ అయితే తీసుకున్నాను. మీకు నేను ఎప్పుడూ చెప్తుంటాను కదా, ఇప్పుడు మనకి మ్యాట్లో నేను వాడేదేమో మ్యాట్ బీడ్స్, ఇలా గోల్డ్ వాడతారని చెప్పా కదా, ఇది చెప్దామనే వీడియో అయితే తీశాను నేను. లేకపోతే సింపుల్ డిజైనే కదా చేసేదాన్ని కాదు. ఇగో ఇవి మనం వాడే ఏమో ఇలా మ్యాట్లో ఇలా ఉంటాయండి, తెలుసు కదా, మనకి లైన్స్లో వస్తాయి బీడ్స్, మగ్గం వర్క్లో యూజ్ చేస్తుంటాం కదా, ఇలా ఉంటాయి. ఇవి వచ్చేసరికి ప్యాకెట్స్లో, అంటే ఫుల్ ఆఫ్ ప్యాకెట్. ఎలా అంటే ఇప్పుడు రా మెటీరియల్ మనకి ఎలా దొరుకుతుంది అలా ప్యాకెట్స్లో దొరుకుతాయి. అలాగే గోల్డ్ ఉంటాయి కూడా. గోల్డ్ అంటే షైనింగ్ గోల్డ్. మనకి మగ్గం వర్క్లో వాడేవి లైట్ ఉంటాయి షేడ్, చూసారు కదా. మీకు కలర్ పోయేది ఈ బీడ్స్ అండి. ఇవి గోల్డ్లోని మీరు చూడండి, అబ్జర్వ్ చేస్తే మీకు బ్లాక్ కనిపిస్తూ ఉంటాయి కొన్ని. ఇవి కలర్ పోతాయి. అందరూ ఇవే వాడుతున్నారు. ఇవి వాడి ఏమని చెప్తున్నారంటే అక్క పూసలు కలర్ పోతున్నాయి అని చెప్తున్నారు. ఇవి అయితే పోతాయి అని నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా. ఇవైతే మనం కొంచెం ఏమంటాం, కొంచెం పోవు అని చెప్పొచ్చు. ఇది అయితే మనకు వాడుకునే దాన్ని బట్టే ఉంటుంది. కానీ ఇవైతే ఎలా వాడుకున్నా కూడా ఉండవు, ఖచ్చితంగా పోతాయి. వాష్ చేసినా పోతాయి, లేదనంటే నీట్గా పెట్టుకోకపోయినా పోతాయి, దుమ్ము పట్టుకున్నా పోతాయి. ఇలా మామూలుగా వాడుతుంటేనే రాపిడికే వీటి కలర్ పోతుంటుంది అనమాట. సో నేను వీటి గురించి చెప్తుంటా. ఎప్పుడు ఇవి వాడనండి, నేను ఎప్పుడు ఇవే వాడతాను. మ్యాట్లోనే మగ్గం వర్క్లో వాడే పూసలు మాత్రమే నేను టాజల్స్ కూడా యూజ్ చేస్తాను. పొరపాటును కూడా ఇవి నేను ఎప్పుడూ వాడలేదు. మీరు కావాలంటే నా ఛానల్ 3 years నుంచి ఉందండి, 4 years అటు ఇటుగా, అప్పటి నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఒక్కసారి కూడా నేను ఇవైతే వాడలేదు. ఇవి వాడుతున్న వాళ్ళు చేయించుకుంటున్నారు కదా తక్కువ రేట్ అనేసి, అవి ఇవి చేస్తున్నారు కాబట్టే ఆ ప్రైజ్లో చేయగలుగుతున్నారు. ఇవి చేస్తే నేను వాడితే ఇవి చేసే ప్రైజ్కి ఇవి చేయలేరు, అర్థమైందా. ఎందుకంటే ఇవి కాస్త రేట్ ఉంటాయి. అయినా కూడా మన దగ్గర నేను రీజనబుల్గానే చేసిస్తున్నాను. సరే, ఇక అది వేరే విషయం. నమ్మిన వాళ్ళు ఒకటి ఉంటుంది, నమ్మని వాళ్ళది ఒకటి ఉంటుంది కదా. అలా మనం ఎవరిని ఏం అనలేంలే. కానీ నేనైతే తేడా అయితే ఇది చెప్తున్నా అంతే, ఓకేనా. ఈ బీడ్స్ అయితే కలర్ పోతాయండి. మీరు చూసి తెచ్చుకోండి కావాలనంటే. మీకు లైన్స్లో దొరికే బీడ్స్ అయితే ఇలా ఉంటాయి, ప్యాకెట్స్లో దొరికే బీడ్స్ అయితే ఇలా ఉంటాయి, తెలుసు కదా, ఓకేనా. ఈ పూసలు అయితే ఖచ్చితంగా కలర్ పోతాయి, నేను షూర్గా చెప్తాను. కానీ ఇవే వాడుతున్నారు. నాకు ఈమె ఇచ్చింది, ఈ శారీ ఇచ్చింది ఈ పూసలు. ఇగో ఇవి మనమైతే ఇవి వాడమే వాడము అసలు. ఇగో ఇలాంటివి మన ఛానల్లో నేను ఇంతవరకు ఇవి యూజ్ చేయలేదు కూడా. ఇవి ఇంకా కొన్ని ప్యాకెట్స్ కూడా ఇచ్చిందనమాట, అన్నీ అవే వాడుతున్నారు. ఇగో ఇవి అన్ని ప్యాకెట్స్లో పట్టుకొచ్చేసింది, ఇవే ఇచ్చిందనమాట, ఇవి యూజ్ చేయమని. ఇవన్నీ కూడా అంతే ఉంటాయి. కొంచెం షేప్స్లోని మనకి తేడా తెలుస్తుందండి. అవి పోవు అని అంటే కొంచెం మనకు ఆగుతాయి. మరీ ర్యాపిడ్కి కూడా పోయేంత సెన్సిటివ్గా అయితే ఉండవు, కొన్ని ఉంటాయి మంచిగా, ఓకేనా. సో బీడ్స్ అయితే ఇక నేను చెప్పలేను. కానీ ఇదైతే తేడా అయితే అదనమాట. అంటే కలర్ పోతున్నాయి అని అడిగే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఇలాంటివి అయితే కలర్ పోతాయండి. మీరు మ్యాట్లో తీసుకొచ్చుకొని యూజ్ చేసుకున్నట్టయితే కలర్ పోవు.
ఓకేనా మరి డిజైన్లోకి వెళ్దాము. ఈజీ డిజైనే, సింపుల్ డిజైనే. అర్జెంట్ అన్నారు మళ్ళీ ఇవి కూడా. సో ఫస్ట్ అయితే ఈ 2 స్మాల్ బీడ్స్ తీసుకోండి, ఆ తర్వాత ఈ బీడ్ తీసుకొని టాజిల్ తీసుకోండి. దాని తర్వాత ఇది ఇంకొక బీడ్ తీసుకొని తర్వాత 2 తీసుకోండి. ఓకేనా, ఇలా తీసుకొని పైకి శారీకి కుచ్చేసి ఇలా వెనక్కి అనేసేయండి. ఓకేనా, ఆ తర్వాత 4 బీడ్స్ తీసుకోండి. తీసుకొని దీన్ని కూడా ఇలాగే కుచ్చేసేయండి. మళ్ళీ ఫస్ట్ బీడ్ నుంచి వెనక్కి తీయండి. ఆ తర్వాత స్మాల్ బీడ్ ఒకటి, ఈ బిగ్ వన్ ఒకటి తీసుకొని మళ్ళీ టాజల్ తీసుకోండి. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ బీడ్ తీసుకొని ఈ స్మాల్ బీడ్స్ 2 తీసుకొని ఇక్కడనే కుచ్చేసి ఇలా వెనక్కి తీయండి. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ 4 బీడ్స్ తీసుకోండి. ఇక ఈ డిజైన్ అయితే ఇలా కంటిన్యూ అన్నమాట. నాకు ఈ డిజైన్ ఫోటో కూడా తనే పెట్టింది, అలానే చేసేసాను. సో ఓకేనా, ఒకసారి చెక్ చేసుకోండి మీ దగ్గర ఉన్న పూసలు ఏమున్నాయో ఏంటో చూసుకొని చేసేయండి. ఓకేనా, కలర్ పోతున్నాయి అని పేరు తెచ్చుకోమాకండి. మనం ఎలాగో చేస్తున్నాం కదా, పేరు పోగొట్టుకోవడం దేనికి? మంచి పూసలు తీసుకొచ్చే వేద్దాము. నేనైతే ఇంతవరకు ఇవి వాడలేదండి, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు కూడా. నేను అన్ని మ్యాట్లోనే వాడతా, ఈ లావే కానీ సన్నమే కానీ డ్రాప్సే కానీ అన్ని మ్యాట్లోనే వాడుతుంటాయి. ఇలా డ్రాప్స్ కూడా ఇందులోయే ఉంటాయి, నాకు ఇలా ఉండవు. ఇలా ఇందులో వాడేవి ఏవో కొన్ని మాత్రమే ఉంటాయి. అంటే పర్టికులర్గా ఏం కాదులే నాకు అవే కావాలి అని అనే వాళ్ళకి మాత్రమే అవి యూజ్ చేస్తూ ఉంటా. ఓకే, మరి డిజైన్ అయితే ఇదే అండి. ఇంకా నేను మీకు ఒకసారి అయితే డిజైన్ అయితే చూపించేస్తాను. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియా తోటి మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. దీంతో పాటు సెకండ్ ఛానల్ వచ్చేసి స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్ అని ఉంటుందండి. దానికి కూడా సేమ్ పీకాక్ సింబల్ ఉంటుంది. దానిలోని శారీస్ సేల్ చేసే వీడియోస్ పెడుతున్నాను. నేను శారీస్ కూడా సేల్ చేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను చేసిన లైవ్లో అయితే చూడండి. 11:30కి లైవ్ పెట్టుకుంటున్నాను మార్నింగ్. కాకపోతే ఇప్పుడు బాబుకి కొంచెం బాగోక వాళ్ళు ఇంటికాడ ఉంటున్నారు, బాగుండట్లేదు, అందుకని లైవ్ చేయలేకపోతున్నా. కానీ చేద్దాము, డిజైన్ చూపించేస్తే అయిపోతుంది. ఇలా సింపుల్గా ఇలా వస్తుందండి డిజైన్ అయితే ఇలా ఉంటుంది. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనం కట్ చేస్తే టాజిల్స్ కూడా ఇంత బాగా రావు, ఇలా రావు, తెలుసు కదా. ఇంకా కొన్ని దారాలు తీసి పెట్టింది, ఇంకా కొన్ని ఏమో తెచ్చింది. ఒక శారీ చేసేసాను కూడా ఆల్రెడీ. అది ఇందాక చూపించా కదా, రాణి రింగ్స్, క్రౌన్ రింగ్స్, వీటితోటి క్రౌన్ రింగ్స్ బాగుంటాయి ఇవి చూడ్డానికి.